తెలుగు 43 ఏళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు నరసింగరావు వెల్లడించారు. ప్రతి సంవత్సరం మరింత ఘనంగా వైవిధ్యభరితమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఉత్సవాలని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోరిన వారికి కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ స్వామివారు వెలుగొందుతున్నారని స్పష్టం చేశారు. కృష్ణలంక గౌతమి నగర్ 4వ లైన్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో సీతారామచంద్రుల్ని కొలుస్తూ భక్తులు పెద్దెత్తున వేడుకల్లో పాల్గొన్నారు. గత 42 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయం ఈ ఏడాది 43వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నిర్వాహకులు నరసింహారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఘనంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలని నిర్వహిస్తున్నామని అన్నారు. నవమి వేడుకల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని అన్నారు. కుంకుమార్చనలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఆధ్యాత్మిక భజనల కార్యక్రమాలు జరిగాయని అన్నారు. రాత్రి 9 గంటలకు నిర్వహించే పవలింపు సేవతో కార్యక్రమాలు ముగుస్తాయని తెలియజేశారు. భారీగా అన్నదాన ఉత్సవాల్లో భాగంగా 9వ రోజున దాదాపు 4000 నుండి 5000 మందికి పైగా భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. సంవత్సరం పెరుగుతా దినాభివృద్ధిగా సాగుతా వెళ్తుందమ్మా. ఘనంగా సంవత్సరం ఒకటి పెరుగుతా వెళ్తుందమ్మా. భోజనాలు గాని జనాభా గాని బాగా ఘనంగా చేస్తున్నాం అనమాట. స్వామివారు అలా చేపిస్తున్నారు బాగా ఘనంగా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్? 43వ సంవత్సరం అమ్మా ఇది. 43వ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు ఇంకా ఇలాగే ఇంకా అది స్వామివారు ఆజ్ఞమ్మ. ఆయన ఎప్పటి వరకు చేపించుకుంటాడో ఆయన ఇష్టం అనమాట. ఇప్పుడు ఎన్ని రోజు శ్రీరామనవమి ఎన్నో రోజు? 9వ రోజు అమ్మా. 9వ రోజు అన్నదానం చేశారు కదా. అన్నదానంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏమన్నా జనాభా బాగా పెరిగారమ్మా. ఫస్ట్ ప్లేట్ ప్రసాద్ అండి, జిఎస్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తుంటాను. మేము 43 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న ఇదేసి స్టార్ట్ చేసామండి. ఆ రోజు నుంచి చేసుకుంటూ వస్తాం కంటిన్యూగా. తర్వాత మా తరం తగ్గిన తర్వాత మా తమ్ముళ్ళు వీళ్ళంతా స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. కళ్యాణం చేసిన తర్వాత 9వ రోజు భోజనాలు, పాలం సేవ ఇవన్నీ అయిపోయిన తర్వాత భోజనాల కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి బాగా చేసుకొస్తున్నాం. అంతా స్వామివారి దయతో వెరీ హ్యాపీ. శ్రీలక్ష్మి అండి. మా పెళ్ళై 28 సంవత్సరాలు అయ్యింది. మా వారు చేతికొచ్చి 35 సంవత్సరాలు. ఈయన చేతికొచ్చి 35 సంవత్సరాల నుంచి మామూలుగా నా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను. సంవత్సరం పెరుగుతుందే గాని అస్సలు తగ్గట్లేదు. మేము ఒకప్పుడు 2000 కడతానికే మాకు కష్టంగా ఉండేది. ఇవాళ ఆయన దయ వల్ల 2 లక్షలు ఖర్చు పెట్టే స్టేజీలో ఉంచాడు మమ్మల్ని. ఇది జనాలందరికీ మొక్కులు మొక్కుకున్న అందరికీ బాగా జరుగుతున్నాయి. బాగా పేరు వచ్చింది. ఈ సంవత్సరం అయితే అనుకున్నవి జరుగుతున్నాయి అనేసి ఎవరి కాళ్ళే వచ్చి చెప్తున్నారు. ఆయన రాముల వారు అలా చేపించుకుంటున్నాడు. ఇక్కడ నేనున్నాను అని నిరూపించుకుంటున్నాను. నా పేరు విజయలక్ష్మి అండి. 43 సంవత్సరాలు చేస్తున్నారండి. నా పెళ్ళై 20 సంవత్సరాలండి. 20 సంవత్సరాలు చేస్తున్నాను. సంవత్సరం పెద్దగానే చేస్తున్నారు కానీ చిన్నగా అయితే చేయట్లేదండి. ఇంకా భక్తులు పెరుగుతున్నారండి. చాలా బాగా చేస్తున్నారు.